ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ యొక్క టైమింగ్స్ ని మళ్ళీ టీటీడీ వారు మార్పు చేయడం జరిగిందండి. అంటే ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాలలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్, భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. అయితే ఈ మూడు ప్రదేశాలలో ఈ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని గతంలో మధ్యాహ్నం 12 లేదా మధ్యాహ్నం 1 గంట, మధ్యాహ్నం 2 గంటలు ఈ టైం నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటల నుండి భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. నిన్న తెల్లవారుజామున 5 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ రోజు అయితే ఉదయం 6 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. సో భక్తుల రద్దీని బట్టి తెల్లవారుజామున 5 గంటల నుండి ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అయితే ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి రేపు దర్శనంకి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇస్తున్నారండి. ఈ టోకన్స్ తీసుకోవాలి అంటే భక్తుల వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే తీసుకోరండి. ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము, మీ ఆధార్ నెంబర్, మీ ఫోటో ఈ మూడు కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాని మొబైల్లో ఆధార్ కార్డు ఉంది, మీ మొబైల్లో ఆధార్ కార్డు చూపించి టోకన్స్ తీసుకోవచ్చా అంటే మొబైల్ ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేయరు. అండ్ ఈ టోకన్స్ అనేవి బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం అబౌ 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు క్యూ లైన్ లో ఉండి ఈ టోకన్స్ తీసుకోవాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అబౌ 12 ఇయర్స్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని టోకన్స్ తీసుకోవాలండి. ఒకరికి ఒక టోకెనే ఇస్తారు. అంటే మీ ఆధార్ కార్డ్ ని ఆ కౌంటర్ లో సబ్మిట్ చేశాక మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసుకుని అప్పటికప్పుడే లైవ్ లో మీ ఫోటోని క్యాప్చర్ చేసుకుని మీకు టోకెన్ అనేది ఇస్తారు. మీకు ఇచ్చే టోకెన్ లో మీ ఫోటో కూడా ఉంటుంది. సో ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు. అయితే శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అంటే మీరు తీసుకున్న టోకెన్ ని మార్గ మధ్యంలో ఎక్కడ స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అంటే మీరు టోకెన్ తీసుకున్న రోజే తిరుమలకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. కానీ భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మాత్రం మీరు టోకెన్ తీసుకున్న రోజే ఆ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదు. మీ టోకెన్ మీద దర్శనం ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీ శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. ఆ తర్వాత తిరుమలకి చేరుకొని ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.